ఏదైతే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి చెప్పుకోవడానికి ఒక గుర్తింపు తీసుకొచ్చింది, ఆయనకు ఒక చిన్న గుర్తింపు, ఆ గుర్తింపు వల్లే ఈయన ఈ రోజు ఒకసారి సీఎం కాగలిగింది. ఆయనకి అంత మంచి పేరు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పీపీపీ విధానమే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోనే ఆరోగ్యశ్రీ కూడా తీసుకొచ్చింది. ఈయనేదో ఉలికిపడి ఇదేదో కొత్త విధానం అని పీపీపీ అనగానే జనాలు వామ్మో ఏదో జరుగుతుంది, దీనిలో ఏదో జరగబోతుంది అని ప్రజలను డైవర్ట్ చేయడం తప్పితే ఇది చాలా క్లియర్. అతివేగంగా అంటే ఇప్పుడు మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళడం వేరు, సైకిల్ వేసుకుని వెళ్ళడం వేరు, కారులో వెళ్ళడం వేరు, ఫ్లైట్ లో వెళ్ళడం వేరు, ట్రైన్ లో వెళ్ళడం వేరు, వేగాలు ఉంటాయి కదా. ఇది అన్నిటికంటే స్పీడ్ డెవలప్మెంట్ అన్నమాట. అంటే మనం గమ్యాన్ని చేరుకోవడానికి డెవలప్మెంట్ అనేది గమ్యానికి చేరుకోవడానికి అతి త్వరగా చేరుకునే మార్గం పీపీపీ. అంతేగాని దీనిలో ఇప్పుడు పీపీపీ విధానం ఆడు చేయలేదా? ఎందుకులే, ఇంకా ఇప్పుడు ఆదానికి కోట్లు కట్టబెట్టింది ఎవరు? పీపీపీ విధానం ద్వారా. ఇప్పుడు ఆయన చేస్తే ఏందో మంచిది, ఆయన చేయలేకపోయాడు, అట్ట కూడా రాలా. అట్ట వచ్చేవాడు ఉన్నా కూడా అది కూడా ఏదో మంచిది అనుకోవచ్చు. ఆయన కూడా పీపీపీ విధానం ద్వారా ఆయన కూడా ఎవరైనా వచ్చారనుకోండి, అది కూడా మంచిదే అనుకుందాం. ఆయనకి ఎవరు నమ్మి వచ్చారండి? ప్రైవేట్ వ్యక్తులు ఆయన నమ్మి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మా దగ్గర లంచం తీసుకోడు, మేము పబ్లిక్ సేవ చేయడానికి వచ్చాము, మేము ఇది పెట్టడం వల్ల పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చాము, నిజాయితీగా ఆయన మాకు గవర్నమెంట్ నుంచి హక్కులన్నీ కల్పిస్తాడు, పార్ట్నర్షిప్ కరెక్ట్ గా ఇస్తాడు, ఆయన పార్ట్నర్ ఎవరైనా నమ్మారా జగన్ గవర్నమెంట్ ని?